ఇండియా పాక్ వార్ నేపథ్యంలో వీఐపీలకు ముప్పు పొంచి ఉందా? కేంద్ర మంత్రులను ఉగ్రముఖులు టార్గెట్ చేసే అవకాశం ఉందా? హిట్ లిస్టులో ఏపీకి చెందిన ప్రముఖులు ఉన్నారా అంటే అవుననే సమాధానమే వస్తోంది. భారత్ పాకిస్తాన్ మధ్య ఉధృత పరిస్థితుల నేపథ్యంలో వీఐపీలు కేంద్ర మంత్రులకు ప్రమాదం పొంచి ఉన్నట్లుగా తెలుస్తుంది. మరి వీఐపీల భద్రతకు భారత ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపడుతోంది? భారత్ పాకిస్తాన్ మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. సరిహద్దు ప్రాంతాల్లో కాల్పుల మోత మోగుతోంది. బార్డర్లోని గ్రామాలపై క్షిపణులతో పాకిస్తాన్ విరుచుకుపడుతోంది. విచక్షణ రహితంగా సామాన్యులపై కాల్పులు జరుపుతోంది. పాకిస్తాన్కు ధీటుగా జవాబిస్తున్నాయి భారత బలగాలు. పాక్ ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేస్తోంది. దీంతో సరిహద్దులలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రులు, రాష్ట్రాల సీఎంలను ఉగ్రముఖలు టార్గెట్ చేసే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. దీంతో కేంద్ర మంత్రులు, రాష్ట్రాల సీఎంలకు భద్రత పెంచారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడికి భద్రత పెంచారు. ఆయనకు ప్రస్తుతం వై కేటగిరీ భద్రత ఉండగా ఇప్పుడు ఆయనకు వై+ కేటగిరీ కేటాయించారు. ప్రస్తుతం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడికి పెంచిన భద్రతతో ఆయనకు రాష్ట్ర పోలీసుల తరఫున 2 గన్మెన్తో పాటు మరో 2 సిఆర్పీఎఫ్ అధికారులు భద్రత కల్పిస్తారు. రామ్మోహన్ నాయుడు వెంబడి 4 సిబ్బంది భద్రతగా ఉండనున్నారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా రామ్మోహన్ నాయుడికి కేంద్రం భద్రత పెంచింది. రామ్మోహన్ నాయుడు భద్రతను వై+ కేటగిరీకి పెంచడంతో కేంద్రం నియమించిన చీఫ్ సెక్యూరిటీ అధికారి సిఆర్పీఎఫ్ కమాండో విధుల్లో చేరారు. భారత్ పాక్ యుద్ధం నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబుకు సైతం ఏపీలో ఉన్నతాధికారుల హైలెవెల్ రివ్యూ మీటింగ్ జరిగింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత వివిధ ప్రాంతాల్లో చేపట్టిన భద్రతా చర్యలపై అధికారులు సమీక్ష జరిపారు. సమీక్షలో ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్ర లడ్డాతో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రజలతో పాటు వీఐపీల భద్రత, వివిధ సంస్థల రక్షణపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. చంద్రబాబు భద్రతకు సంబంధించి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని డీజీపీ ఆదేశించారు. మొత్తానికి భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అధికారులు అలర్ట్ అయ్యారు. సరిహద్దులోనే కాదు, దేశంలోని వివిధ రాష్ట్రాల ప్రముఖులకు భద్రతను పెంచారు.